హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే ట్రేడింగ్ ఎడ్యుకేషన్ హబ్. ప్రీవియస్ డే మనం మాట్లాడుకున్న విధంగా గ్రీన్ కలర్ లైన్స్ అన్ని సపోర్ట్ లైన్ అనుకున్నాం. మార్నింగ్ మార్కెట్ నిఫ్టీ ఓపెన్ అయిన వెంటనే ఈ యొక్క సపోర్ట్ లైన్కి బిలో ఓపెన్ అయ్యి ఎప్పుడైతే ఈ యొక్క సపోర్ట్ లైన్ 21,999 క్రాస్ అయిందో సో అక్కడ మనకు సపోర్ట్ పైన సస్టైన్ అయినట్లు. దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ ఏమైంది, 22,249 అనుకున్నాం, దాన్ని బ్రేక్ ఇచ్చింది. ఎప్పుడైతే డౌన్ నుంచి వెళ్తుందో అప్ సైడ్కి అదే సపోర్ట్ రెసిస్టెన్స్గా అవుతుంది. ఎప్పుడైతే ఆ రెసిస్టెన్స్ని బ్రేక్ అయ్యి సస్టైన్ అయితే అది మనకు సపోర్ట్గా వర్క్ అవుతుంది. సో ఇక్కడ అగైన్ మళ్ళీ మనకు ఈ యొక్క వాల్యూ ఎన్ని టైమ్స్ అంటే సో మెనీ టైమ్స్ ఈరోజు 5 minutes క్యాండిల్లో ఈ యొక్క వాల్యూ అనేది సపోర్ట్ తీసుకుంది, బాగా గమనించండి. సో మొత్తం ఆల్మోస్ట్ ఇక్కడే ఈరోజు మార్కెట్ సస్టైన్ అయింది. తర్వాత ఏమైంది, దాని తర్వాత ఎప్పుడైతే ఇది ఒక ఇంపార్టెంట్ వాల్యూ అనుకున్నాం, ఒకవేళ దీనికి అబోవ్ ఉంటే అది సపోర్ట్ అవుతుంది, దానికి బిలో ఉంది కాబట్టి అదే వాల్యూ మనకు రెసిస్టెన్స్గా వర్క్ అవుతుంది. ఇది చాలాసార్లు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. మీరు ఇక్కడ బాగా గమనించినట్లయితే ఈ వాల్యూని రెస్పెక్ట్ చేసి అప్ సైడ్కి బ్రేక్అవుట్ ఇవ్వలేదు. అలాగే ఎప్పుడైతే ఈ వాల్యూకి బ్రేక్అవుట్ ఇవ్వలేదో బిలో ఉన్నప్పుడు ఇది ఏమవుతుంది అంటే రెడ్ కలర్ లైన్ అప్లై చేసుకుంటే మనకు రెసిస్టెన్సీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, అదేవిధంగా ఇక్కడ మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఒక ట్రెండ్ లైన్ కూడా ఫామ్ అయింది. ఈ విధంగా ఒక ట్రెండ్ లైన్ ఫామ్ అయింది. సో ఈ ట్రెండ్ లైన్ ఇది కూడా ట్రెండ్ లైన్ ఏమైంది, రెస్పెక్ట్ చేసి ఈ ట్రెండ్ లైన్ ఆల్మోస్ట్ బ్రేక్ అవ్వలేదు డౌన్ సైడ్కి. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క రెండు లోన్ కలిపిన తర్వాత ఇక్కడ కూడా అగైన్ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది, అగైన్ ఇక్కడ కూడా బ్రేక్ అవ్వలేదు డౌన్ సైడ్కి. సో దీన్ని రెస్పెక్ట్ చేసింది. సో ఈ యొక్క ట్రెండ్ లైన్ని రేపు మీరు కూడా ఖచ్చితంగా ఒకసారి డ్రా చేసుకోండి. ఈ యొక్క సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మీరు కూడా మీ చార్ట్లో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. 22,108ని ఈ ఒక్కరోజు 3 times రెస్పెక్ట్ చేసింది, అప్ సైడ్కి బ్రేక్అవుట్ అయితే ఇవ్వలేదు ఈ వాల్యూ. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నిఫ్టీ యొక్క ఇంపార్టెంట్ సపోర్ట్ రెసిస్టెన్స్ తెలుసుకున్నారు కదా. సపోర్ట్కి మనం బ్లైండ్గా గ్రీన్ కలర్ లైన్ అప్లై చేస్తున్నాం, రెసిస్టెన్స్కి రెడ్ కలర్ లైన్లు అప్లై చేస్తున్నాం. ఈ యొక్క ట్రెండ్ లైన్స్ కూడా మీరు గమనించినట్లయితే ఇది ఒక ట్రెండ్ లైన్, అలాగే ఇది కూడా ఒక ట్రెండ్ లైన్ అన్నమాట. ఈ యొక్క ట్రెండ్ లైన్ని బ్రేక్అవుట్ ఇచ్చినప్పుడు మార్కెట్లో ర్యాలీ ఏ విధంగా జరిగిందో గమనించండి. అర్థమవుతుందా? మీకు అర్థం అవ్వడానికి ఇక్కడ మొత్తం అన్నీ ఒకసారి డిలీట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా గమనించినట్లయితే యాక్చువల్గా ఇప్పుడు ఇది ఒక ట్రెండ్ లైను, ఇది ఒక ట్రెండ్ లైన్, ఇది ఏంది డౌన్ ట్రెండ్కి ట్రెండ్ లైన్. ఈ డౌన్ ట్రెండ్కి ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో మళ్ళీ అక్కడి నుంచి అప్ సైడ్కి మూవ్ అయింది. ఓకే, అప్ సైడ్కి మూవ్ అయితే ఇక్కడ 2 విషయాలు గమనించండి. ఇంకొక కొత్త విషయం మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇచ్చి సస్టైన్ అయిందో అప్ సైడ్కి మూవ్ అయింది. బట్ ఇక్కడ ఏమంటే మీరు ట్రేడ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కరెంట్ డే హై అనేది ఖచ్చితంగా లైన్ ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఈరోజు ఫస్ట్ కరెంట్ డే హై ఏమైందంటే ఇదైంది, దీని తర్వాత కరెంట్ డే హై ఇదైందనమాట. ఈ యొక్క కరెంట్ డే హై ఏదైతే నెక్స్ట్ ఉందో అది ఈరోజు బ్రేక్అవుట్ ఇస్తుందా లేదా గమనించండి. అక్కడికి వచ్చిన ప్రతిసారి ఒక రెసిస్టెన్స్ అనేది దానికి ఏర్పడుతుంటుంది. ఈ యొక్క కరెంట్ డే హై ఇది ఒకటి. నెక్స్ట్ అగైన్ ఇక్కడ గమనించండి, ఇక్కడ ఆల్మోస్ట్ ఈడే మార్కెట్ సస్టైన్ ఇది కరెంట్ డే హైని ఎప్పుడు దాకా బ్రేక్ అవ్వలేదంటే మళ్ళీ 2:10 నుంచి ఆల్మోస్ట్ మార్కెట్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా ఈ యొక్క కరెంట్ డే హైని బ్రేక్ అవ్వలేదు. ఓకే, అలాగే డౌన్ ట్రెండ్ ఎప్పుడైనా బాగా మీకు గమనించగలిగితే కరెంట్ డే లో అంటాం అనమాట. ఇది ఏమి కరెంట్ డే లో, ఇది కరెంట్ డే లో. ఈ యొక్క కరెంట్ డే లో బ్రేక్ అయినప్పుడు కూడా ఈ విధంగానే మనము ఫాల్ అనేది కొంచెం స్పీడ్గా ఉంటుంది. కరెంట్ డే హై బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ మూవ్ చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు హారిజెంటల్గా సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి తెలుసుకున్నాము, ట్రెండ్ లైన్ గురించి తెలుసుకున్నాము. ట్రెండ్ లైన్ మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్లో ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ ఇస్తే ఏ విధంగా ర్యాలీ అనేది అప్ సైడ్కి జరిగింది అది తెలుసుకున్నాం. కరెంట్ డే హై అనే కొత్త సబ్జెక్ట్ గురించి కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, మనం చేస్తున్న ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరింత మందికి షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.